హల్లెలూయా 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 స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రం. మన ఇక ధ్యానం కొరకు లూకాసు సువార్త 12వ అధ్యాయము 49వ వాక్యముని చదవండి. మండవల్లని ఎంతో కోరుచున్నాను. ఇంగ్లీష్లో లూకాసు సువార్త 12వ అధ్యాయము 49వ వాక్యం. I come to send fire on the earth, and what will I if it be already kindled? నేను భూమి మీద అగ్నిని వేయుటకు వచ్చితిని, అది ఇదివరకే రగులు కొనవలనని, ఇప్పుడే అది రగులు కొనవలనని నేను కోరుచున్నాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు ఈ వాక్యముని తాను తేటగా చెప్పుచున్నారు. నేను భూమి మీద అగ్నిని వేయుటకు వచ్చితిని, అది ఇదివరకే ఇప్పుడే అది రగులు కొనవలనని నేను కోరుచున్నాను అంటున్నారు. ఈరోజు మనం ధ్యానించవలసిన కార్యము, యేసు ప్రభు తాను వాంఛించిన ప్రకారముగా భూమిలో దేవుని యొక్క అగ్ని ఆకాశము నుండి దేవుని యొక్క అగ్ని ఒకవేళ భూమి మీదకి వచ్చినట్లయితే అక్కడ ఏ కార్యము జరుగుతున్నది? ఎందుకు యేసు ప్రభు అగ్నిని వేసి భూమిని నశింపచేయాలని కోరుచున్నారా అని మనం ఒకవేళ ధ్యానించి చూసినట్లయితే, దేవుని యొక్క ఉద్దేశము భూమిని అగ్నితో కాల్చివేసి నశింపచేయాలనేది దేవుని యొక్క ఉద్దేశము కాదు. ఆ అగ్ని ద్వారా దేవుడు తన యొక్క జనులైన వారిని ప్రత్యేకపరుచుతున్నారు. ఈ అగ్ని పరిశుద్ధ గ్రంథములో ధ్యానించినప్పుడు భూమి మీద అగ్నిని దేవుడు కురిపించిన ప్రతి సందర్భములోనూ ఒక నాశనము జరిగి ఉన్నది. అదేవిధముగా అక్కడ తన యొక్క జనులైన వారు ప్రత్యేకపరచబడి ఉన్నారు. ఒక నూతన క్రియ అక్కడ జరగటమని మనం చూడవచ్చు. ఈరోజు మనం ఎలా ఈ అగ్నిని వేయుటకు వచ్చితిని అనే మాటని మనం ఎలా ధ్యానించబోతున్నామంటే, మన మీదను ఆ అగ్ని కురిపించబడాలి. ఎందుకంటే మనలో నశింపచేయబడవలసిన కొన్ని కార్యములు ఉన్నాయి. కొన్ని కార్యములని మన జీవితంలో మనము నశింపచేయాలి. అవి కొనసాగుతూ మన యొక్క జీవితము వెంట రాకూడదు. మన యొక్క జీవితంలో నశింపజేయబడాలంటే ఆ అగ్ని కురిపించబడాలి. అగ్ని కురిపించబడినప్పుడు మనలో అవసరము లేని, దేవునికి ఇష్టము లేని, దేవుని చిత్తము లేని కార్యములు నశింపజేయబడి దేవునికి ఇష్టమైన కార్యములు నూతనముగా అది కలుగ చేయబడుతున్నది. అందుకే ఒక అగ్ని మన మీద నిశ్చయముగా కురిపించబడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ సంవత్సరంలో ఒక నెల గడిచిపోయింది, 26వ రోజుకి వచ్చిన్నాం. మన జీవితంలో ఈ 2025 సంవత్సరంలో ఇంకా ఒక 11 నెలలు ఉన్నాయి. ఈ 11 నెలలు అయినను మన జీవితంలో ఉన్న ప్రతి దేవునికి విరోధమైన కార్యములు, దేవునికి ఇష్టము లేని కార్యములు, దేవునికి అసహ్యమైన కార్యములు అన్నీ మన యొక్క జీవితంలో కాల్చివేయబడాలి. అందుకే యేసు ప్రభు చెబుతున్నారు, నేను భూమి మీద అగ్నిని వేయుటకు వచ్చితిని, అది ఇప్పుడే రగులుకోవాలి. ఎందుకంటే ఆ అగ్ని ఒక ప్రత్యేకమైన క్రియని అక్కడ జరిగించుచున్నది. మొట్టమొదటిగా ఆదికాండము 19వ అధ్యాయమునకు వచ్చినట్లయితే, దేవుడు అగ్నిని కురిపించిన మొదటి సందర్భమని అక్కడ మనం చదువుతున్నాం. ఆదికాండము 19వ అధ్యాయము 24వ వాక్యంని చదవండి. అప్పుడు యెహోవా సొదొము మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించిన వారినందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. Then the Lord rained upon Sodom and upon Gomorrah brimstone and fire from the Lord out of heaven. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సొదొమ గొమొర్రా పట్టణములో దేవుడు అగ్నిని కురిపించి ఉన్నారు.
ఒక విధముగా మనుషులు నశింపజేయబడి ఉన్నారు. మనం ముందుగా చెప్పి ఉన్న ప్రకారముగా మనము ధ్యానించబోతున్నది మనుషుల యొక్క నాశనముని గురించి కాదు. ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణములో ఒక స్వభావముని ఆయన నశింపజేసి ఉన్నారు. అగ్ని కురిపించబడినప్పుడు ఒక స్వభావం నశింపచేయబడుచున్నది. ఆ స్వభావం ఏమిటంటే సొదొమ గొమొర్రా పట్టణములో మారు మనసు పొందని ఒక స్వభావం. తమ జీవితంలో పాపం ఉందని గ్రహించినను, తాము పాపులే అని వారు తెలుసునను, ఎవరికి అద్దింపుని వారు అంగీకరించరు, ఎవరికి అద్దించినను మారు మనసు పొందని వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ సొదొమ గొమొర్రా పట్టణస్థుల యొక్క విషయం ఏమిటంటే అందరిలోనూ పాపములు ఉన్నాయి. అందరి యొక్క జీవితంలోనూ కొన్ని కొరతలు, బలహీనతలు, దోషములు ఇవన్నీ ఉన్నాయి. కానీ మన యొక్క జీవితంలో ఈ మారు మనసు పొందని స్వభావమే కాల్చివేయబడాలి. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణములో ఉన్న పాపము కొరకు వారిని కాల్చివేయలేదు. సొదొమ గొమొర్రా పట్టణములో వారు పాపము చేసి ఉన్నారు, కానీ వారు మారు మనసు పొందుటకు అవకాశం ఇచ్చి ఉన్నారు. వారు మారు మనసు పొందకపోవటం ద్వారానే కాల్చివేసి ఉన్నారు. మన జీవితంలో ఈ కాల్చివేయబడవలసిన స్వభావం ఏమిటంటే మనం పాపము చేస్తున్నామని తెలుసు, మనం చేసేది తప్పు అని తెలిసిన ఎవరైనా మనల్ని గద్దించినప్పుడు దానిని మనం అంగీకరించం. నువ్వు నన్ను గద్దించడానికి వచ్చి ఉన్నావా? నువ్వు నా మీద నన్ను సరి చేయడానికి నువ్వు వచ్చి ఉన్నావా? నువ్వు కరెక్ట్గా ఉన్నావా? నీకు అర్హత ఉందా? నువ్వు కరెక్ట్గా ఉన్నావా? ఇలా తమ యొక్క జీవితంలో మారు మనసు పొందే మనసే లేని ఒక స్వభావం అనేకులలో పోరాడుతుంది. ఈ దినముల్లో ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని విధములైన వాక్యములని వినినా, ఎంతమంది గద్దించినా, తమ యొక్క జీవితంలో ఎవరు చెప్పినా మేము మారము, మేము ఇలాగే ఉంటాం, ఎవరో చెప్తే మేమెందుకు మారాలి? మారు మనసు పొందని ఒక స్వభావం అనేకులలో దాగి ఉన్నది. అందుకే యేసు ప్రభు, నేను భూమి మీద అగ్నిని వేయుటకు వచ్చి అది ఇప్పుడే రగులుకోవాలి. ఎందుకంటే ఆ దినములలో కూడా, యేసు ప్రభు యొక్క కాలములో కూడా వారు వాక్యములను విని పాపము చేయుచున్నవారమని తెలిసిన వారు మారు మనసు పొందుటకు తమ యొక్క జీవితమని సమర్పించుకునటం లేదు. ఈ అగ్ని చేయుచున్న క్రియ ఏమిటంటే మారు మనసు పొందని ఆ స్వభావముని కాల్చివేయుచున్నది. మన జీవితంలో మరణకరమైన ఒక పాపము, మరణకరము కాని పాపం ఉన్నది, మరణకరమైన పాపం ఉన్నది. పోయిన వారంలో యవనస్తులు ఈ సందేహంని అడిగారు, మరణకరమైన పాపం అంటే ఏమిటి, మరణకరము కాని పాపం అంటే ఏమిటని. మరణకరమైన పాపం అంటే పెద్ద పాపము కాదు. మనం అనుకున్నట్టు మరణకరమైన పాపం అంటే పెద్ద పెద్ద పాపములు, అది మరణకరమైనదని అనుకుంటున్నాం. కాదు, చిన్న అబద్ధమైనను మరణకరమైనదే. కానీ అది మరణకరము కాని పాపముగా ఎప్పుడు మారిందంటే ఆ అబద్ధముని గురించిన పశ్చాత్తాపడినప్పుడు అది మరణకరము కాని పాపముగా మారింది. మరణము నుండి తప్పించుకుంటారు. కానీ ఆ చిన్న అబద్ధముని గురించి కూడా పశ్చాత్తాపడకపోతే అబద్ధము కూడా మరణకరమైన పాపమే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అగ్నిని యేసు ప్రభు భూమిలో ఎందుకు వేయాలి, నేను భూమి మీద అగ్నిని వేయుటకు వచ్చుదని అని ఎందుకు చెబుతున్నారంటే ఈ మారు మనసు పొందని స్వభావములని నశింపజేయాలి. అదే యేసు ప్రభు యొక్క ఉద్దేశం. మారు మనసు పొందని ప్రతి స్వభావములని మనుషుల్లో నుండి తొలగించి ప్రతి మనుషులను మారు మనసు పొందేవారుగా మారాలి. యేసు ప్రభు యొక్క ప్రసంగించుచున్న మొదటి మాటలే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందుడి. మారు మనసు పొందుచున్న ఒక స్వభావము అగ్ని ద్వారా, దేవుని యొక్క అగ్ని ద్వారా మారు మనసు పొందుచున్న ఒక స్వభావము కలుగుచున్నది. మారు మనసు పొందని ఆ అనుభవం మనలో నుండి తొలగిపోవచ్చున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా నిర్గమకాండంలో
ఒక అగ్ని కురిపించబడుచున్నది. నిర్గమకాండము 19వ అధ్యాయము 18వ వాక్యముని చదవండి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. And the Mount Sinai was altogether on a smoke, because the Lord descended upon it in fire, and the smoke thereof ascended as the smoke of a furnace, and the whole mountain quaked greatly. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు మరొకసారి అగ్నిని ఈ భూమిలో కురిపించి ఉన్నారు. అగ్నితో దేవుడే దిగి వచ్చి ఉన్నారు. ఈ రెండవ కార్యముని ధ్యానించి చూసినట్లయితే, సీనాయి పర్వతములో ఎందుకు దేవుడు అగ్నితో దిగి రావాలి? సాధారణంగా మాట్లాడితే జనులు మాట వినరా? అక్కడ ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఎందుకంటే ఇశ్రాయేలు జనులు ఐగుప్తులో ఉండి 430 సంవత్సరములు ఐగుప్తులోనే ఉండి ఐగుప్తు యొక్క అలవాట్లు నేర్చుకున్నారు. ఐగుప్తు యొక్క పద్ధతులు, ఐగుప్తులో ఉన్న వారి యొక్క ఆచారములు, ఐగుప్తులో ఉన్న వారిలాగే భోజనము చేయటము, ఐగుప్తులో ఉన్న వారిలాగే మాట్లాడటం, అన్నీ పూర్తిగా ఐగుప్తులో ఉన్న వారి యొక్క అలవాట్లు అన్నీ వీరికి వచ్చాయి. ఇప్పుడు వీరి యొక్క ఐగుప్తులో నేర్చుకుని అలవాటు, ఐగుప్తులో నేర్చుకుని ఉన్న ఆచారములు, ఐగుప్తులో నేర్చుకుని ఉన్న పద్ధతులు, మనం చెప్తాం కదా మన జీవితంలో పాతవారి యొక్క పద్ధతులు, మా పెద్దవాళ్ళ యొక్క అలవాటు, పెద్దవాళ్ళ యొక్క పద్ధతులు. దేవుడు సీనాయి పర్వతములో అగ్నితో దిగి రావటకు కారణమే ఈ లోక పద్ధతులు, లోక ఆచారములు, లోక అలవాట్లు, మా యొక్క పెద్దవారి యొక్క అలవాటు అని చెప్పుకొని వచ్చినవన్నీ మార్చి మీరు ఇలాగే నడుచుకునవలను అని ఆయన వేరే ఒక పద్ధతిని నేర్పించుచున్నారు. దేవుని యొక్క మార్గం, దేవుని యొక్క అలవాటు. ఒకవేళ ఇశ్రాయేలు జనులకి సాధారణంగా మీరు ఐగుప్తుల యొక్క పద్ధతులన్నీ మానేయండి, ఐగుప్తుల యొక్క అలవాట్లన్నీ మానేయండి అంటే వదిలేస్తారా? వదలరు. ఐగుప్తులో ఉన్న ఆహారంని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మేము ఐగుప్తులో పని చేసినప్పుడే బాగుంది, మాకు ఆహారం దొరికింది, ఐగుప్తులో ఇలా భోజనం చేసాం, అరణ్యంలో వచ్చిన తర్వాత మా ఆహారం మారిపోయింది. ఒకవేళ దేవుడు సీనాయి పర్వతములో అగ్నితో దిగి రాకుండా ఉన్నట్లయితే వారి యొక్క పద్ధతులు, వారి యొక్క అలవాట్లు ఏమీ మారదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయన యేసు ప్రభు కూడా ఎందుకు భూమి మీద నేను అగ్నిని వేయటకు వచ్చి తిని అగ్నిని ఇప్పుడే రగులుకోవాలని ఎందుకు కోరుచున్నారంటే, యేసు ప్రభు యొక్క ఉద్దేశము దేవుని యొక్క జనులు లోకస్తుల వలె కాకుండా పూర్తిగా దేవుని యొక్క జనులుగా మారాలి. లోకం యొక్క అలవాట్లు, లోకం యొక్క సంతోషము, లోకములో ఉన్న పద్ధతులు, లోకములో ఉన్న ఆచారములు అన్నీ పూర్తిగా తొలగిపోవాలంటే ఒక అగ్ని కురిపించబడాలి. ఈ సంవత్సరంలో అది జరగాలి. మన లోకం యొక్క ఆచారములతోనే ఉంటాం. మనుషులు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు అన్ని ఆచారములే, అన్ని ముహూర్తాలు, అన్ని రోజులు, ఈ రోజు ఆ రోజు, మనకు అన్ని దినములు, వీటిని ఆచరించుచున్నాం లోకస్తుల యొక్క పద్ధతులని బట్టి. మీరు క్రీస్తుతో కూడా మరణించిన వారైతే లోకం యొక్క మూలపాఠములకు కూడా మీరు మరణించిన వారు కదా. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పౌలు అడుగుతున్నాడు ఒక సంఘముని, మీరు క్రీస్తుతో కూడా మరణించిన వారు, బాప్తిసము ద్వారా క్రీస్తుతో కూడా మరణించి క్రీస్తుతో కూడా పాతి పెట్టబడి లేపబడి ఉన్నారు. క్రీస్తుతో కూడా మీరు మరణించిన వారైతే లోకం యొక్క మూలపాఠములకు కూడా మరణించిన వారే కదా. ఇంకా అదే లోకం యొక్క పద్ధతులు, వాస్తులు, ఇంకా రోజులు చూడటం, ముహూర్తాలు చూడటం, ఇంకా ఆచారములు, ఈ వయసుకు వచ్చినప్పుడు ఇలా చేయాలి, ఈ నెలలో ఇలా చేయాలి, ఇన్ని నెలలకు ఇలా చేయాలి, పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు అన్ని లోక ఆచారములే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అవి మారాలంటే ఒక అగ్ని కురిపించబడాలి.
మనకు కూడా అర్థమైంది. ఇన్ని సంవత్సరాలు అయింది రక్షణ పొంది, బాప్తీసం తీసుకుని ఎన్నో సంవత్సరాలు అయిపోయాయి. లోకం మీకు అలవాట్లు మారాయా? లోకము నాలో లోక సంబంధమైన ఏ అలవాటు లేదు. నాకు 5వ నెల లేదు, నాకు మొదటి నెల లేదు, 10వ నెల లేదు, ఏ నెలలు లేవు. ఎవరన్నా చెప్పగలరా? పెళ్లి చేసిన తర్వాత అదే అలవాటు, పిల్లలు పుట్టిన తర్వాత అదే అలవాటు, మనలో అదే ఆచారములు. నాలో అవన్నీ లేవు, పూర్తిగా మారిపోయాయి. నేను లోకస్తుని కాను. మన లోకస్తులము కామని ఎలా చెప్తాం? పరలోక రాజ్యములో ఈ అలవాటు ఉంటుందా? మనం పరలోక రాజ్యమునకు చెందిన వారము. పరలోక రాజ్యములో ఈ నెలలో ఇలా చేయాలని అలవాటు ఉంటుందా? ఈ టైంలో ఇలా చేయాలని అలవాటు ఉంటుందా? ఉండదు కదా. మనము లోకస్తులము కాము, మనం పరలోక రాజ్యమునకు చెందినవారు. అందుకే యేసు ప్రభు ఈ పద్ధతులు ఇశ్రాయేలు జనుల్లో కూడా మారలేదు. వారిలో యేసు ప్రభు యొక్క కాలములో చూస్తే వారు వచ్చి ఎటువంటి పద్ధతులతో ఉన్నారంటే, వారు క్రొత్త నిబంధన కాలములో యేసు ప్రభు చెప్పుచున్న ఆ స్వార్థని విశ్వసించకుండా వారు పరిసయ్యులు నేర్పించిన అదే పద్ధతులు. చేతులు కడగాలి, మీరు బలి అర్పించాలంటే ఇలా అర్పించాలి, ముట్టుకొనవద్దు, మీరు రుచి చూడవద్దు. ఇలాంటి పద్ధతులే పరిసయ్యులు వారికి నేర్పించిన పద్ధతులు, పరిసయ్యులు వారికి చెప్పిన కార్యములు. వీటిని మార్చాలని యేసుప్రభు ప్రయత్నిస్తే వారు మారట్లేదు. అందుకే యేసుప్రభు అక్కడ చెబుతున్నారు, భూమి మీద నేను అగ్నిని వేయటకు వచ్చి ఉన్నాను, అది ఇప్పుడే రగులుకోవాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అక్కడ చెప్పినప్పుడు ఈ వాక్యమునకు ముందు లూకాసు వార్త 12వ అధ్యాయము 48వ వాక్యమని చదవండి. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయచూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎవని యొద్ద ఎక్కువగా ఇవ్వబడుచున్నదో వాని యొద్ద ఎక్కువగా అడుగుతున్నారు. అంటే యేసుప్రభు యొక్క ఉద్దేశం చూస్తే ఆ సమయంలో ఎక్కువగా దేవుడు ఇచ్చి ఉన్నారు. అంటే అధికమైన సత్యమని బయలుపరిచి ఉన్నారు. వారికి ఎన్నో విషయాల్ని దేవుడు తెలియపరిచి ఉన్నారు. మంచి వాక్యములు, ఉపదేశములు, సత్యములు అన్నీ తెలియపరిచిన, ఎక్కువ ఇచ్చినా వారు మారట్లేదు. అందుకే వారిని గద్దించుచున్నారు. ఎక్కువ ఇచ్చిన వారి దగ్గర ఎక్కువ అడుగుతారు, అధికముగా ఇవ్వబడిన వారికి అధికమైన శిక్షలు ఇవ్వబడును. వారికి ఎన్నో విషయాల్ని యేసుప్రభు తెలియపరిచిన వారి జీవితంలో ఉన్న పద్ధతులు మారట్లేదు. అందుకే యేసుప్రభు ఇలా చెప్పుచున్నారు, ఇది మారాలంటే భూమి మీద అగ్ని కురిపించబడాలి. భూమి మీద అగ్నిని నేను వేయటకు వచ్చి తిని, భూమి మీద అగ్నిని కురిపిస్తేనే ఈ పద్ధతులు ఇవన్నీ మారుతాయని యేసుప్రభు తాను గ్రహించి ఈ మాటని చెబుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మూడవదిగా సంఖ్యాకాండమునకు వచ్చినప్పుడు, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వాక్యముని చదవండి. జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. ఇంగ్లీష్లో. And when the people complained, it displeased the Lord, and the Lord hated, and his anger was kindled, and the fire of the Lord burnt among them, and consumed them that were in the uttermost parts of the camp. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. జనులు దేవుడు వారిని నడిపించుచున్నప్పుడు మేఘము ద్వారా, అగ్నిస్తంభము ద్వారా, దేవుని యొక్క మందస్సము ద్వారా వారిని నడిపించుచున్నారు. వారిని అరణ్యములో వారు తిరిగి వెళ్ళిపోకూడదు అనే ఉద్దేశంతో అరణ్యములో వారిని నడిపించుచున్నారు. కానీ దేవుడు వారికి నడిపించుచున్న మార్గం వారికి నచ్చక సణుగుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
ఇశ్రాయేలు జనులు వచ్చి వారు సనుగుటకు సాగి ఉన్నారు. అప్పుడు దేవుని యొక్క కోపం వారి మీద మండి అగ్ని కురిపించబడి ఉన్నది. అందులో పాలయంలో ఉన్నవారు కొంతమంది నశింప చేయబడి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిలో కూడా మనం గ్రహించవలసిన కార్యము, మన యొక్క జీవితంలో కాల్చివేయబడవలసిన మరొక కార్యం ఏమిటంటే సనగటం. దేవుడు మనల్ని నడిపించినప్పుడు ఒక మంచి ఉద్దేశంతోనే నడిపిస్తారు. మనల్ని గురించి సరిగా చెప్పాలంటే, మనల్ని మనము ప్రేమించటం కంటే, మనల్ని ఇతరులు ప్రేమించటం కంటే దేవుడు మనల్ని ప్రేమించటం అధికం. మన జీవితంలో మనం అనుకున్నట్టు మనమే మనల్ని ప్రేమించి అన్నీ మంచిగా అనుకుంటున్నాం. లేదు ఇతరులు మనల్ని ప్రేమించి మనకు మేలే చేయిస్తున్నారని అనుకుంటున్నాం. కానీ మనకంటే ఇతరుల కంటే మనల్ని దేవుడు అధికముగా, ఎన్నో రెట్లు అధికముగా ప్రేమించుచున్నారు. ఇంత అధికముగా ప్రేమించిన దేవుడు మనల్ని నడిపించినప్పుడు చెడు మార్గములో నడిపిస్తారా? ఇంత అధికముగా ప్రేమించుచున్న దేవుడు మనల్ని నడిపించినప్పుడు కీడునకు నడిపిస్తారా? మనల్ని నడిపించినప్పుడు ఆయన ఒకే ఉద్దేశము, మనల్ని ఎలాగైనా పరలోక రాజ్యము తీసుకుని వెళ్ళాలి, నరకమునకు వెళ్ళకూడదు, మనం ఎంత మాత్రమును నరకమునకు పాత్రలుగా మారిపోకూడదనే ఉద్దేశంతోనే, మంచి ఉద్దేశంతో, ప్రేమతో మనల్ని నడిపిస్తారు. కానీ అనేక సందర్భముల్లో మనం సనుగుతున్నాం. ఎందుకు సనుగుతున్నామంటే మనం అనుకున్నట్టు జరగలేదు, అంతే. మేలు జరిగిందా కీడు జరిగిందా అని కాదు, మనం అనుకున్నట్టు జరగలేదు. అది మంచిదా చెడ్డదని కూడా మనకు తెలియదు. మనం ఇలా అనుకున్నాం, ఇలా జరగాలని, ఇలా జరిగితే బాగుంటుందని మనం ఊహించుకున్నాం. కొంతమంది ఇతరులు కూడా చెప్తారు ఇలా జరిగితేనే మంచిదని వారి యొక్క ఊహలు. కొంతమంది ఇతరులు వచ్చి ఇలా జరిగితే మంచిది, ఇలా జరిగితే చెడ్డదని వారే నిర్ణయించుకొని ఇతరుల యొక్క ఆలోచనలని బట్టి తాము ఇలా జరిగితే తమ యొక్క జీవితంలో ఇలా ఉంటే బాగుంటుందని మనం నిర్ణయించుకుంటున్నాం. కానీ దేవుడు మన యొక్క నిర్ణయమని బట్టి, మనము కోరుకున్న దాన్ని బట్టి, మనం అనుకున్న దాన్ని బట్టి క్రియ చేయరు. ఎందుకంటే ఆయన మనల్ని మనకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఒకవేళ మనం అనుకున్నట్టే దేవుడు చేశారనుకోండి, దాని యొక్క ముగింపు నాశనముగా మారింది. మనం కోరుకున్నట్టే దేవుడు చేస్తే మనం నష్టపోతాం. మనం ఎలా నిర్ణయించుకొని ఉన్నామో అలాగే దేవుడు చేశారంటే మన జీవితంలో మనం దారి తొలగిపోతాం. కనాన్ దేశమునకు వెళ్ళలేం, లేకపోతే పరలోక రాజ్యమునకు వెళ్ళి చేరలేం. మనం అనుకున్నట్టే దేవుడు అన్ని చేసినట్లయితే మనము నిశ్చయముగా నరకమునకు పాత్రలుగా మారుతాం. ఇంత మంచి దేవుని మీద సనగొచ్చా? ఒక వ్యక్తికి, ఒక తండ్రి తన యొక్క కుమారునికి అన్నీ ఇచ్చి, తనకు కావలసినవన్నీ, కుమారుడి కొరకు ఆస్తుల్ని సమకూర్చి, అన్నిటినీ సమకూర్చి ఆ కుమారుడికి ఇలా ఉండు, ఇలా జీవిస్తే నేను అన్నీ ఇస్తాను అని చెప్పినప్పుడు ఆ కుమారుడు ఆ తండ్రి మీద సనుగితే బాగుంటుందా? ఇశ్రాయేలు జనులు దేవుడు నడిపించిన మార్గములని గురించి సనిగి ఉన్నారు. అందుకే దేవుడు వారి మీద అగ్నిని కురిపించి ఉన్నారు. ఎందుకంటే వారు ఏదో ఒక ఆలోచనతో ఐగుప్తులో ఉన్న ఆశీర్వాదములు మంచిదని సనుగుతున్నారు. వారి జీవితంలో దేవుడు నడిపించుచున్న మార్గములు మంచిది కాదు, దేవుని మీదే సందేహముతో సనుగుచున్నారు. అందుకే దేవుడు వారి మీద అగ్ని కురిపించి ఉన్నారు. మనం కూడా దేవుని మీద అవిశ్వాసముతో సనుగుచున్నాం. ఎందుకు నాకు ఇటువంటి కష్టాలు, ఎందుకు నాకు ఇటువంటి బాధలు, ఎందుకు నాకు ఇటువంటి వ్యాధి, ఎందుకు నాకు ఇటువంటి పోరాటం? దేవుని మీద మనం సనుగుతూనే ఉంటాం. ఆ సనుగుచున్న స్వభావముని దేవుడు కాల్చివేయాలి. యేసుప్రభు కూడా అందుకే భూమి మీద నేను అగ్నిని వేయుటకు వచ్చుతని అని ఎందుకు చెబుతున్నారంటే, వీరు వచ్చి యేసుప్రభు చెప్పే ఉపదేశములు అన్నిటికీ సనుగుతున్నారు. ఎందుకంటే అక్కడ వారు అనుకున్న కార్యములు జరగవు. పరిసయ్యులు, సదుకేయులు, శాస్త్రులు
చాలామంది సనుగుతున్నారు. ఎందుకంటే అంతకుముందు వరకు వారి మాటే పై మాట, పరిసయ్యుల మాట, వారి యొక్క శాస్త్రుల యొక్క మాట, వారి యొక్క మాటే పై మాట. యేసు ప్రభు వచ్చి ఉపదేశమని చెప్పిన తర్వాత, యేసు ప్రభు వచ్చి వాక్యములను తెలియపరిచిన తర్వాత వీరి మాట చెల్లట్లేదు, అందుకని సనుగుతున్నారు. వారిని గురించి కూడా దేవునికి ఒక మంచి ఉద్దేశం ఉంది. పరిసయ్యులైన వారు కూడా నరకమునకు వెళ్ళకూడదు, ధనవంతులైన వారు కూడా నరకమునకు వెళ్ళకూడదు, శాస్త్రులైన వారు ఎవరినూ నరకమునకు వెళ్ళకూడదు, అందరిలో పరలోక రాజ్యమునకు వెళ్ళాలి, తన యొక్క రాకడలో ఎత్తబడాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో యేసు ప్రభు తన యొక్క వాక్యములని ప్రకటించుచున్నారు. పరిసయ్యుల యొక్క ప్రమాణములు, ధర్మశాస్త్రముని బట్టి ఎవరినూ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు, దేవునికి సమీపంగా రాలేరు. అందుకే యేసు ప్రభు భూమి మీద నేను అగ్నిని వేయుటకు వచ్చుదని అని ఎందుకు చెబుతున్నారంటే, ఆ సందర్భములలో యేసు ప్రభుకు విరోధముగా అనేకులు సనుగుతూ ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు వెంబడి చాలామంది జనులు ఉన్నారు. యేసు ప్రభుని జనుల ముందు ఏమీ చేయలేరు. ఎందుకంటే జనులందరూ యేసు ప్రభు చుట్టే ఉన్నారు. యేసు ప్రభు యొక్క ఉపదేశములు మంచిదని వింటున్నారు. దీనులు దరిద్రులైన వారు కూడా దేవుని ఆలయమునికి ఇప్పుడు వస్తున్నారు. అందరికీ యేసు ప్రభు సమీపస్తుడిగా మారిపోయారు. కానీ కొందరు మాత్రం యేసు ప్రభు విరోధముగా సనుగుతూనే ఉన్నారు. యేసు ప్రభు విరోధముగా ఉపదేశములు, సత్యములను అన్నిటిని విని సనగటానికి మొదలుపెట్టారు. అందుకే నేను భూమి మీద అగ్నిని వేయుటకు వచ్చుతిని, అది ఇప్పుడే రగులుకోవాలి. ఈ సనుగుచున్న స్వభావములన్నీ మారాలి, దేవుని యొక్క మంచి ఉద్దేశములని వీరు గ్రహించుకోవాలి అని దేవుడు ఆ అగ్నిని కురిపించాలని కోరుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని గురించి ఒక వ్యక్తి అర్థం చేసుకుంటే, దేవుని గురించి తెలుసుకుంటే, ఆ వ్యక్తి దేవుని మీద సనగలేడు. అందుకే అందరూ బైబిల్ స్టడీకి రండి. బైబిల్ స్టడీలో మనం ధ్యానించే వాక్యం ఏమిటంటే, దేవుని గురించిన జ్ఞానం, దేవుని గురించి తెలుసుకొనిసిన ఒక జ్ఞానం. దేవుని గురించి ఎంత తెలుసుకుంటామో అంత ఆశీర్వదింపబడతాం. ఆదివారం వచ్చే క్రైస్తవులందరూ పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. సండే క్రిస్టియన్స్, ఆదివార క్రైస్తవులందరూ పరలోక రాజ్యం వెళ్ళటం చాలా కష్టం. ఎందుకంటే దేవుని గురించి తెలియకపోతే సనుగుతాం. దేవుని గురించి, దేవుని యొక్క వాక్యములు, సత్యములని గురించి తెలియకపోతే మన యొక్క జీవితంలో పరలోక రాజ్యమునకు మనం సులువుగా వెళ్ళలేం. మనకు తెలియదు, ఎరుగకయే నశించిపోతాం. చాలా విషయాలు ఆదివారం మాత్రం వచ్చి వెళ్ళినంత మాత్రం మనకు అన్నీ తెలియదు, ఏమీ తెలియదు. మన దేవుని యొక్క సన్నిధానం వచ్చి మిగిలిన సమయంలో బైబిల్ స్టడీ కనిపెట్టుకుంటములకు వచ్చినప్పుడే మనం అనేక విషయములని తెలుసుకొని మన జీవితంలో ముందుకు సాగగలము. లేకపోతే తెలియదు. వాక్యమని బట్టి నా జనులు ఎరుగకయే నశించిపోతున్నారు. ఎరుగకయే నశించిపోతున్నారంటే ఆయన గురించి తెలియక నశించిపోతున్నారు. చాలామంది అనుకుంటారు, యేసు ప్రభు గురించి నాకు తెలుసు. మనకేమీ తెలియదు. భూమిలో జీవించిన యేసు ప్రభుని గురించి అపొస్తలుడైన యోహాను చెబుతున్నాడు, రాయాలంటే పుస్తకములు చాలవు, కానీ కొన్ని కార్యములు మాత్రమే రాసి ఉన్నాం. అంటే యేసు ప్రభు భూమిలో జీవించిన కార్యములని గురించి రాయటానికే పుస్తకములు చాలదంటే, యేసు ప్రభు యొక్క మహిమ కలిగిన యేసు ప్రభుని గురించి వర్ణించాలంటే గ్రహించి దాన్ని తెలుసుకొని ముగింపు రాదు దానికి. మనం అనుకుంటున్నాం అన్నీ నాకు తెలుసని, బైబిల్లో ఉన్న అన్ని విషయాలు తెలుసని. బైబిల్లో రాసింది కొన్నే, యేసు ప్రభుని గురించి రాయబడినది కొన్ని విషయములే. కానీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసు ప్రభు గురించి బయలుపరచబడవలసిన కార్యం ఇంకా అనేకములు ఉన్నాయి. అపొస్తలుడైన యోహానుకి, ఈ స్వార్థని రాసిన యోహానుకి ప్రకటన గ్రంథములో ఈ స్వార్థలో లేని ఒక యేసు ప్రభు కనబడ్డారు. అక్కడ మహిమ కలిగిన దేవుడు, మనుష్య కుమారుడే, కానీ మహిమ కలిగిన వారుగా కనబడ్డారు. వేరే యేసు, అంతవరకు చూడని ఒక యేసుని
యోహాను చూసి పడిపోయాడు, చనిపోయిన వాడి వలె. తనకు యేసుప్రభుతోనే ఉండి యేసుప్రభు రొమ్మ మీద ఆనుకొని యేసుప్రభు గురించి అన్నీ తెలిసిన యోహానుకి తెలియని ఒక యేసుప్రభు కనబడ్డారు. అలాగైతే దేవుని గురించి మనం తెలుసుకోవాల్సిన కార్యములు చాలా ఉన్నాయి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. భూమి ఆకాశముని గురించి తెలుసుకునేవారు ఎవరు లేరు. సర్వలోకముని గురించి నాకు తెలుసు అని చెప్పగలిగిన వారు ఎవరైనా భూమిలో ఉన్నారా? అందులో ఒక్క పర్సన్ కూడా తెలియదు. అలాగైతే ఈ భూమి లాంటి ఇంకా ఎన్నో గ్రహములు, ఎన్నో యూనివర్స్, ఎన్నో నక్షత్రములను సృష్టించిన దేవుని గురించి తెలుసుకోగలమా? చాలా విషయాలు ఉన్నాయి. అందువల్ల మన జీవితంలో సనగటం మాని దేవుని గురించి తెలుసుకొని మన జీవితంలో ముందుకు సాగాలి. దేవుని గురించి అధికముగా తెలుసుకొనుచున్న వారు సనగలేరు. దేవుని బలముని గురించి, దేవుని యొక్క ప్రేమని గురించి, దేవుని యొక్క కృపని గురించి, కనికరముని గురించి, ఆయన యొక్క క్రియల గురించి, ఆయన యొక్క కాపుదల గురించి, ఆయన యొక్క ఆశీర్వాదము గురించి, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క త్యాగము అన్నిటిని గురించి తెలుసుకున్న వారు సనగలేరు. ఇశ్రాయేలు జనులు సనగటం వల్ల వారి మీద అగ్ని కురిపించబడింది. సనగటం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ సంవత్సరంలో మన జీవితంలో ఆ సనగటం అనేదే ఉండకూడదు. మన జీవితంలో సనుగులు మానివేయాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో నిశ్చయముగా ఆ అగ్ని మన యొక్క జీవితంలో కురిపించబడి మార్చబడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత దినవృత్తాంతమునకు వచ్చినప్పుడు 2వ దినవృత్తాంతము 7వ అధ్యాయము 1వ వాక్యముని చదవండి. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బల్లను ఇతరమైన బల్లను దహించెను. యెహోవా ఇంగ్లీష్లో. Now when Solomon had made an end of prayer, the fire came down from heaven and consumed the burnt offerings and the sacrifices, and the glory of the Lord filled the house. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సొలొమోను దేవుని యొక్క ఆలయముని కట్టిన తర్వాత అక్కడ దేవుని యొక్క అగ్ని అక్కడ కురిపించబడి ఉన్నది. అక్కడ ఎందుకు దేవుని యొక్క అగ్ని కురిపించబడి ఉన్నదంటే, అదే అధ్యాయంలో మనం కొనసాగుతూ చదివినట్లయితే అక్కడ జనులు వారు దూరం అయిపోయి దేవునికి విరోధముగా తొలగిపోయిన తర్వాత ఈ అగ్ని కురిపించబడినప్పుడు వారు దేవుని చూసి దేవుని సహాయము కొరకు ప్రార్థించేవారుగా వారు మారుచున్నారు. ఇదే అధ్యాయంలో 12వ వాక్యము నుండి చదవండి. అప్పుడు యెహోవా రాత్రి అంతయు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచినెడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంగ్లీష్లో 14వ వాక్యం 15వ వాక్యం. If my people which are called by my name shall humble themselves and pray and seek my face and turn from the wicked ways, then will I hear from heaven and will forgive their sin and will heal their land. Now mine eyes shall be open and mine ears attent unto the prayer. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు దేవుడు ఆ స్థలములో అగ్నిని కురిపించి ఉన్నారంటే, అక్కడ దేవుని యొక్క జనులు తమ యొక్క జీవితంలో గర్వించకుండా, ఏదైనా కరువు వచ్చినప్పుడు, ఆకాశం వర్షము కురియకుండా ఉన్నప్పుడు, తెగులు వచ్చినప్పుడు, లేకపోతే యుద్ధములు వచ్చినప్పుడు
వారు దేవుని యొద్ద తగ్గించుకొనుటకు ఒక అగ్ని అక్కడ దేవుని ఆలయంలో కుమ్మరించబడి ఉన్నది. సొలొమోనుతో ఈ కార్యమని దేవుడు చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసుప్రభు ఎందుకు అగ్నిని కురిపించాలని కోరి ఉన్నారంటే, వారు ఆ దినముల్లో ఉన్న పరిస్థితి, యేసుప్రభు ఈ వాక్యమని చెప్పే దినముల్లో ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే, వారి జీవితంలో ఏమైనా కరువో తెగువలో వ్యాధి వచ్చినప్పుడు వారు దేవుని యొద్ద తగ్గించుకొనటమని మానివేసి వారు వేరే మార్గములను ఎన్నుకొని ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అగ్ని ఎందుకు కురిపించబడాలంటే కారణం వచ్చి, దేవుని యొద్ద తగ్గించుకొనుచున్న అలవాటు మానేసి తమ జీవితంలో వచ్చే వ్యాధి, తమ జీవితంలో వచ్చే కష్టములు, తమ జీవితంలో వచ్చే ఇరుకులు, వీటిలో తప్పించుకొనుటకు వేరే మార్గమని ఎన్నుకున్నప్పుడు అదొక దుష్ట స్వభావం. ఈ స్వభావమే ఆదికాండములో బాబేల్ గోపురములో ఉన్న స్వభావం. బాబేల్ గోపురము దగ్గర జనుల యొక్క స్వభావం ఏమిటంటే, వారు నశింపచేయబడకుండా ఉండుటకు దేవుని యొద్ద తగ్గించుకొనటమని మానివేసి వారు తప్పించుకొనుటకు వేరే ఉపాయములను చేయుచున్నారు. తప్పించుకొనుటకు గోపురమని కట్టుచున్నారు. జలప్రవాహం వచ్చిన ఎత్తైన గోపురముని కట్టి తప్పించుకుందాము అని అనుకొనుచున్నారే కానీ, జలప్రవాహం రాకుండా ఉండుటకు తమను తగ్గించుకోవాలి, జలప్రవాహం రాకుండా ఉండుటకు తమ యొక్క పాపముల గురించి మారు మనసు పొందాలనే మనసు వారిలో లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు అగ్నిని కురిపించుటకు కారణమే తగ్గించుకొనుటకు, గర్వము తొలగిపోటకు. తగ్గించుకునే మనసే రాదు. సమాధాన పడితే దేవుడు ఒకవేళ క్రియ చేస్తారని తగ్గించుకోరు. నాకు ఏం జరిగినా పర్వాలేదు, నా జీవితంలో ఆశీర్వాదమే లేకపోయినా పర్వాలేదు, నాకు ఈ వ్యాధి తగ్గకపోయినా పర్వాలేదు, నేను సమాధాన పడను. ఆరు దగ్గరికి నేను వెళ్ళి క్షమాపణ అడిగేదేంటి? నేను వెళ్ళి తగ్గించుకునేదేంటి? దేవుని యొక్క ఉద్దేశం మనుషులు గర్వమని మాని దేవుని యొద్ద తమను తగ్గించుకోవాలి. దీనత్వము కొరకే యేసుప్రభు అగ్నిని కురిపించాలని కోరుచున్నారు. గర్వముతో ఉన్న స్వభావములు మార్చబడి అగ్ని కురిపించబడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అగ్ని కురిపించబడినప్పుడు మన జీవితంలో గర్వముతో నేను ఎవరిని క్షమించను, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, నేను ఎందుకు వెళ్ళాలి, ఇలా చేసిన వారి దగ్గరికి నేను ఎందుకు వెళ్తాను, ఇలా నా జీవితంలో ఎందుకు ఇలా నేను ఉండాలి, ఇటువంటి అనుభవములు మన జీవితంలో ఉండదు. అగ్ని కురిపించబడినప్పుడు దీనత్వము కలుగుతున్నది. అగ్ని కురిపించుతున్న సమయంలో మనము దీనులుగా మారుస్తున్నాం. ఈరోజు మన యొక్క జీవితంలో ఒక అగ్ని కురిపించబడాలి. ఇంకను ఈ దేవుడు అగ్నిని కురిపించుదని ఆ చెప్పిన సంగతుల్లో చివరిగా ఒక కార్యమని ధ్యానించి ముగించాలని కోరుచున్నాను. అపోస్తుల కార్యము 2వ అధ్యాయమునకు వచ్చినట్లయితే అక్కడ అగ్ని వంటి నాలుకలు విభాగింపబడినదై వారి మీద కుమ్మరించబడి ఉన్నది. చదవండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 3వ వాక్యము నుండి చదవండి. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. And there appeared unto them cloven tongues like as of fire, and it sat upon each of them, and they were all filled with the Holy Ghost, and began to speak with other tongues, as the Spirit gave them utterance. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో అగ్ని కురిపించబడిన సందర్భములు ఇంకా అనేకములు ఉన్నాయి. ఏలియా యొక్క కాలంలో అగ్ని కురిపించబడింది. ఏలియా తానే అగ్నిని కురిపించి ఉన్నాడు. ఏలియా వచ్చి అగ్నిని కురిపించిన సందర్భములను చూస్తే ఒక రాజు 50 మందిని పంపించి అగ్నిని తను తీసుకుని రమ్మని చెప్పి పంపించినప్పుడు అగ్నిని కురిపించి వారిని నశింపజేసి ఉన్నాడు. అంటే అక్కడ ఎందుకు అగ్నిని కురిపించి ఉన్నాడంటే, దేవుడు తన్ను వెళ్ళమని చెప్పకుండా
మనుషుల యొక్క అధికారము తనను ఏమీ చేయకూడదని. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏలియా బయలు ప్రవక్తల ఎదుట కూడా బలి అర్పించినప్పుడు ఒక అగ్ని కురిపించబడి ఉన్నది. ఇలా అనేక కార్యములు చెప్పవచ్చు, క్లుప్తంగా చెప్పాలని కోరుతున్నాను. అపోస్తుల కార్యములో ఎందుకు దేవుడు అగ్ని వంటి నాలుకలని అక్కడ జనుల మీద ఎందుకు కురిపించి ఉన్నారంటే వారి యొక్క నాలుక మారాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో మన మీద ఎందుకు అగ్ని కురిపించబడాలంటే మన యొక్క నాలుక, మన యొక్క నోరు మారాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారికి ఆ అగ్ని వంటి నాలుకలు వారి మీద కుమ్మరించబడిన తర్వాత వాక్శక్తి అనుగ్రహించబడి అన్య భాషలతో మాట్లాడి దేవుని నామముని వారు పొగడుటకు సాగి ఉన్నారు. మన నాలుకలో దూషణమైన మాటలు ఉన్నాయా? ఈ సంవత్సరం ప్రారంభించిన తర్వాత, పోయిన సంవత్సరం సంగతులు వదిలేయండి. ఈ 2025 సంవత్సరం ప్రారంభించిన తర్వాత బూతులు మాట్లాడలేదా? ఎవరిని దూషించలేదా? ఎవరి మీదనో అపనిందలు వేయలేదా? ఎవరిని శపించలేదా? ఎవరిని నేరమోపలేదా? ఎవరిని న్యాయం తీర్చలేదా? ఈ నాలుకతో గర్వపు మాటల్ని మాట్లాడలేదా? ఈ నాలుకతో ఇతరులని హీనముగా మాట్లాడలేదా? అందుకే దేవుడు అపోస్తుల కార్యములో అగ్ని వంటి నాలుకల్ని ఎందుకు కురిపించి ఉన్నారంటే ఈ మనుషుల యొక్క నాలుక అగ్నితో కాకుండా మారనే మారదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని ప్రభు వల్ల తీసుకున్నా, ఎన్ని విధములుగా వాక్యములను విన్నా మారాలంటే ఒక అగ్ని కురిపించబడాలి. అందుకే యేసు ప్రభు, నేను భూమి మీద అగ్నిని వేయుటకు వచ్చి తిని, అది ఇప్పుడే రగులుకోవాలి, ఆలస్యం అవ్వకూడదు, ఇప్పుడే అది రగులుకోవాలంటున్నారు. ఇప్పుడే రగులుకుంటే బాగుంటుంది. కానీ యేసు ప్రభు కోరిన అగ్ని పరిశుద్ధాత్మిక అభిషేకం ద్వారా యేసు ప్రభు యొక్క శిష్యుల మీదను 120 మంది మీద కుమ్మరించి ఆ అగ్ని అప్పుడు కుమ్మరించబడింది. ఆ అగ్ని ద్వారా ఒక గొప్ప రూపాంతర క్రియ జరిగింది. దూషణలతోనూ, కోపముతోనూ, పలువిధములైన శాపగ్రస్తమైన మాటలతో నిండిన జనులు ఇప్పుడు దేవుని నామముని మహిమపరిచేవారుగా మారారు. వారి మాటలు మారే, వారి యొక్క మాటల్లో దూషణలు, శాపము, ఏ దుర్భాష లేదు. వారి మాటల్లో ఆశీర్వాదకరమైన మాటలు వచ్చాయి, పరలోక రాజ్యమునకు సంబంధమైన మాటలు వచ్చాయి, ఇతరులకు ప్రయోజనమైన మాటలు వచ్చాయి. దానికి ఒక అగ్ని కురిపించబడాలి. అందరిని కూడా కన్నులు మూసుకుందాము. ఈరోజు యేసు ప్రభు చెప్పిన ప్రకారముగానే నేను భూమి మీద అగ్నిని వేయుటకు వచ్చుదని. యేసు ప్రభు ఎవరిని నశింపజేయాలనేది దేవుని ఉద్దేశమే కాదు. దేవుడు మనుషుల్ని ప్రేమించుచున్నవారు, ఒక్కరైనను నశింపచేయబడకూడదని దేవుడు కోరి దీర్ఘశాంతముతో ఉన్నారు. అందరిని మారు మనసు పొందవలనని ఆయన మన ఎడల దీర్ఘశాంతముతో ఉన్నారు. ఈరోజు ఆ యేసు ప్రభువే నేను భూమి మీద అగ్నిని వేయుటకు వచ్చుతని అని చెప్పుచున్నారు. ఆ అగ్ని మన మీద కుమ్మరించబడాలి. మనలో ఉన్న కల్మషములు, మనలో ఉన్న ప్రతి దుష్కార్యములు అన్నీ కాల్చివేయబడాలి. మన మీద ఒక అగ్ని కురిపించబడాలి. అందరినీ సమర్పించుకున్నదము. హల్లెలూయా, హల్లెలూయా.